మన దరిద్రం ఏమిటంటే మొత్తానికైతే హైదరాబాద్లో వాన పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము చౌమొహాలా ప్యాలెస్ దగ్గర ఉన్నామండి. మనకు ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. మనకు టికెట్ వచ్చేసి మనకు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇండియన్స్కి వచ్చేసి 100 రూపీస్, అలాగే చిన్నపిల్లలకి వచ్చేసి 40 రూపాయలు తీసుకుంటారు. అలాగే సో విదేశీయులకు వచ్చేసి 400 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారన్నమాట మనకి ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ వ్యూ పాయింట్ వచ్చేసి అంటే ఈ ప్రదేశం వచ్చేసి మనకు సో చార్మినార్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీనిని చౌమహల్ అంటారంట. ఇక్కడ చూస్తున్నారు కదా చౌమొహాలా ప్యాలెస్ అండి. మనకు అద్భుతమైన ఫోటోషూట్కి బాగుంటుందని చెప్పారు ఇక్కడ ఉన్న విజిట్ చేసేవాళ్ళు. చూడండి మొత్తం కూడా ఇలా ఉంటుంది ఎంట్రెన్స్. మనకైతే మొబైల్ అలో ఉంది కానీ కెమెరా స్టిక్స్ కానీ అలాంటివి అలో చేయరు ఇక్కడ. మీరు ఫోటోషూట్కు వాడాల్సిన దుస్తులు కూడా ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మొబైల్స్ వాడకూడదు అని చెప్తున్నారు కానీ ఎందుకు వాడకూడదో ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే మనం అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏమిటంటే మనకు మొబైల్స్ వాడకూడదు అంటే చూసేవాళ్ళు మొత్తం కూడా మొబైల్స్లో కెమెరాలో వీడియోస్లో చూసేస్తే మిగతా విజిట్ చేయడానికి అంటే ఈ ప్లేస్ని చూడడానికి ఎవరు రారని వీళ్ళ ఉద్దేశం అనుకుంటాను. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూడడానికి. సో చార్మినార్ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఈ ప్లేసు. సో మనకి ఇక్కడ వెళ్తున్నారు కదా ఫారెన్ వాళ్ళు అన్నమాట. మళ్ళీ ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు కానీ సో నాకు చార్మినార్ దగ్గర కనిపించారు, మళ్ళీ ఇక్కడ కూడా కనిపించారు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఒకేసారి చూసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు వాళ్ళు. సో చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఇలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటి మిస్టేక్ ఏం చేశారంటే మనకు మన మైకును కానీ మన స్టాండ్స్ సెల్ఫీ స్టాండ్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ మన సెల్ఫీ స్టాండ్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ అంటే మొబైల్ స్టాండ్ స్టిక్స్ కానీ అలో చేయలేదు. అందుకు చాలా చేతో మాత్రమే తీయాల్సి వస్తుంది. సో పార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు మొత్తం కూడా ఆలాస్ నుంచి వచ్చేసాం కదా. సో అద్భుతంగా ఉంటుంది. సో ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం కూడా లాగేసుకున్నారు. చూస్తున్నారు కదా చౌమొహాలా ప్యాలెస్ అండి, అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్లో మనకి ఇది ఈ పాయింట్ అనేది. సో మీరు ఎంతమంది ఈ పాయింట్ని చూశారో అంటే ఈ ప్రదేశాన్ని చూశారో కామెంట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫోటోషూట్కి. ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏముందో ఎవరికైతే తెలీదు, నాకైతే అస్సలు తెలీదు. సో లోపల ఏముందో చూద్దాము. నోటీస్ బోర్డు పెట్టేశారు ఇక్కడ. లోపల ఈ విధంగా ఉంటుందండి చౌమొహాలా ప్యాలెస్ అండి. మనకు నైట్ వ్యూ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ కలర్ఫుల్ లైట్స్తో చాలా డెకరేట్ చేసేసారు. మనకి వీళ్ళు మొబైల్ స్టిక్స్ అండ్ స్టాండ్స్ అలో చేయలేదు కానీ అందరికీ ల్యాప్టాప్స్ మొబైల్స్ కూడా లోపలికి ఇచ్చి పంపించేశారు. చాలామంది సెల్ఫీలు కూడా భలే దిగుతున్నారు కదా. సో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం అనేది మనకు. సో లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఏముందో ఎవరికి తెలియదు కదా, లోపల చూసేసి వెళ్ళిపోదాము. ఎగ్జాక్ట్గా ఉందండి చౌమొహాలా రాజ్ అనుకుంటాను ఇతను. సో అప్పటి రాజ్యం ఈ విధంగా ఉండేదేమో. సో మొత్తం కూడా ఇలా పెట్టేశారు మొత్తానికి. ఇక్కడ ఫ్యాన్ గాలి దుమ్ము రేపుతుంది. సో చూద్దాము. మీరు ఇప్పుడు చూసిన ప్యాలెస్ మొత్తం ఎంట్రెన్స్ కూడా ఈ విధంగా ఉంటుందండి. సో మనము ఇక్కడ మెయిన్ గేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వచ్చేసాము. సో ఇక్కడ మెయిన్ గేట్ ఇక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడ వాటర్ మొత్తం కూడా చౌమొహాలా ప్యాలెస్ లోపల ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది మాత్రమే. ఇక్కడ చూడండి డోంట్ టచ్ అని పెట్టారు కదా, సో వీటిని టచ్ చేయకండి. సో ఈ ప్లేస్లో ఉండే మొత్తం వ్యూ ఈ విధంగా ఉంటుందండి. సో వీడియోలు ఎంత ఎక్కువ పెరిగిపోతుందని నేను ఒక సింపుల్గా అలా చూపించేస్తున్నా. సో అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. కలర్ఫుల్ లైట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా ఉందా అసలుకి ఈ ప్లేసు. ఎక్సలెంట్గానే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పారిని విజిట్ చేసి చూడండి. ఈ ప్యాలెస్ బ్యాక్గ్రౌండ్లో ఇదండి. సో చౌమొహాలా ప్యాలెస్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో చూడడానికి కూడా చాలామంది వెళ్తుంటారు. ఈ ప్యాలెస్లో పూర్వీకులు వాడిన వస్తువులు అనుకుంటాను. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను కదా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి మనకు. నాకు తెలిసి ఇవి పూర్వీకులు వాడినవి కాదు, మొత్తం కూడా ఇప్పుడే తయారు చేసి పెట్టినట్టున్నారు కదా. వీటిని మేడ్ ఇన్ జపాన్ అంటే ఇవి. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి వస్తువులన్నీ కూడా. సో చాలామంది చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో మన పని ఏందో మనం చేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సో కలర్ఫుల్ లైట్స్తో భలే ఉంటాయి కదా ఇవి. సో ఇవి చూడండి చిన్న చిన్నగా ఎంత అందంగా ఉన్నాయో. సో వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదండి. ఎంత అద్భుతంగా ఉందో పైనుంచి చూద్దాం ఇక్కడ నుంచి. సో ఈ ప్యాలెస్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అబ్బా. ఒకపారి చూస్తే మీ సొమ్మేం పోదు కదా, ఒకపారి వచ్చి చూసేయండి హైదరాబాద్లో. ఇది చూడండి పాత్రలు ఏ విధంగా ఉన్నాయో. మనకైతే పాత్రలు ఈ విధంగా ఉంటాయి అన్నీ కూడా. సో ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ఇలా ఉంటాయి. ఇది చూడండి మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంది. అలాగే ఇది చూడండి మొత్తం పాచి కలర్లో ఉంది. దీన్ని ఏమంటారు, ఎల్లో కలర్ అంటారు కదా. సో ఇది బంగారు పోత కలర్ కదా మొత్తం కూడా వర్ణము. ఇది కంచు కలర్ అంటారు. సో కంచు అనుకుంటా దీనిని.
ఇది గోల్డ్ కలర్లో ఉందన్నమాట. అలాగే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వీటి పేర్లు అన్నవి మీకు స్పష్టంగా కనిపించకపోవచ్చు. వాటినల్లా కనిపిస్తూ చూపిస్తూ పోతే సో వీడియో లెంత్ ఎక్కువ పెరిగిపోతుంది కదా. వీటిని నేను ఇంతకుముందు బెంగళూరులో వెళ్ళినప్పుడు బెంగళూరులో చూశానండి మొత్తం కూడా. సో బెంగళూరులో కూడా అద్భుతమైన మ్యూజియం ఉంది. ఈసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ మ్యూజియంలో చూపిస్తాను. సో ఈ బీర్ బాటిల్ అయితే ఏమో తెలియదు కానీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అద్భుతంగా ఉంది. ఒకటి ఇలాంటిది ఇస్తే తీసుకొని వెళ్ళిపోదాం అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. సో ప్యాలెస్ అంటే ఏందో ఒక సింపుల్గా ఉంటుంది, గోడల మాదిరి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదండి నేనైతే. సో చాలా అద్భుతంగా ఉంది కదా. చంద్రబాబు మొత్తం కత్తులు కటార్లలో ఇక్కడనే ఉండిపోయాయి. సో అప్పటి కాలాల రాజ్యంలో ఉపయోగించిన సామాగ్రి అనుకుంటాను. మొత్తం కూడా గోడలకు అతికించేశారు. ఈ మొత్తం కలిసి కూడా ఒక్కడే వాడింటాడేమో నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడు వేలలో లక్షల్లో రాజ్యాల కోసం రాణుల కోసం సో తరాల కొద్దీ గొడవలు పడుతూనే ఉండరు కదా మన రాజులు రాజవంశీయులు. సో అలాంటి వాళ్ళలో ఇవి చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. వీటితో ఒక్క పరగని పొడుచుకుంటే బ్రతికే ఛాన్స్ కాదు కదా. పేగులు బయటకు అన్ని వెళ్ళిపోయి మొండెం నుంచి తల వేరైపోయి ఏం జరిగేది కూడా మన ఊహకే తెలియదు అనుకుంటాను. సో వీటన్నిటిని ఈ మహానుభావుడు వాడాడేమో. ఈయన పేరేమో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వీటన్నిటికీ కాపాలేమో వీళ్ళందరూ కూడా. సో ఇతను ఒకడు ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా అక్క వాళ్ళు. సో ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. అవి మొత్తం కూడా కత్తులు కటార్లు. సో వీటిని చూద్దాము. ఇవి ఏంటో నాకైతే తెలియదు, అర్థం కూడా కావట్లేదు నాకు. సో చిన్న చిన్న గన్నులేమి ఇవి, ఔరీ చిన్న తుపాకులు రా బాబు ఇవి. సో చూడండి ఎలా ఉన్నాయో. నాకు తెలిసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ గన్నుల్ని వాడుతున్నారు, అంటే ఈ తుపాకుల్ని వాడుతున్నారు. ఈ పేలుతాయో పేలవో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి పేలవనుకుంటాను. ఎందుకంటే తుప్పు పట్టిపోయి ఉంటాయి, అందుకే గాజు బిక్కర్లో బంధించేశారు. ఇప్పుడు కూడా చాలామంది దగ్గర ఉంటాయి ఈ తుపాకులు, కానీ అవి పేలుతాయో పేలవో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. ఒకసారి సరే ఈ తుపాకుని పట్టుకొని కాల్చి చూద్దామని ఒక డౌట్ ఉంది. సో సాధ్యమవుతుందో లేదో నాకైతే తెలీదు. ఇది చూడండి, మనకు ఎక్కడో చూసినట్టు గుర్తుంది కదా. ఎక్కడ లేదబ్బా, మన బాహుబలి మూవీలో చేస్తారు చూడు, బాహుబలి ప్రభాస్ గారు, అదే ఇది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. కొడితే మైండ్లోకి వెళ్ళిపోతుంది రాడ్డు, అంటే గోలిగుండు అన్నమాట. అందులో పట్టేది గోలిగుండు మాత్రమే, చాలా చిన్న బొర్రది. ఓకే ఫ్రెండ్స్, చౌమహల్ ప్యాలెస్లో ఉండే ఇది కత్తులు కటార్ల సామాగ్రి రూమ్ అన్నమాట. నాకైతే భలే నచ్చిందబ్బా. మీరైతే ఎంతమంది చూడాలనుకుంటారో కామెంట్ చేయండి. షూట్ స్పాట్, ఫోటో షూట్ స్పాట్ అంటే ఏంటో అనుకేంటి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఫోటో షూట్ స్పాటు. ఖచ్చితంగా వచ్చి ఫోటోలు దిగడమే కాదు కదా, సో గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ మనకు. హైదరాబాదులో ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశం అయితే నేనైతే ఇప్పుడే మొదటిసారి చూడడం. సో జూ పార్కు అలాంటి పార్కులు ఉన్నాయి మనకు, సో గార్డెన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి ఒక భవనం చుట్టూరా మనకు ఈ విధంగా నిర్మించారంటే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్రదేశం వచ్చేసి. చూశారు కదా, చౌమహల్ ప్యాలెస్ అండి. మనం మొత్తం కూడా వ్యూ చూసేసాము. అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.